ఒకటి. NSCSTI 2.0ను ప్రారంభించడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఏ. రైల్వే ఆధునీకరణ. బి. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పౌర సేవను నిర్మించడం. సి. గ్రామీణ విద్య సంస్కరణ. డి. ఆహార భద్రతా పథకం. ఆన్సర్ బి. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పౌర సేవను నిర్మించడం. ఎక్స్ప్లెనేషన్. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం గల పౌర సేవలను అందించడానికి డాక్టర్ జితేంద్ర సింగ్ NSCSTI 2.0ను ప్రారంభించారు. 2. భారతీయ రైల్వేలు ఏ సాంకేతిక ఆధారిత వ్యవస్థను అమలు చేశాయి? ఏ. ఈ టికెటింగ్ పోర్టల్. బి. ఆటోమేటిక్ కోచ్ క్లీనింగ్. సి. మెషిన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్. డి. డిజిటల్ టైమ్ టేబుల్. ఆన్సర్ సి. మెషిన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్. ఎక్స్ప్లెనేషన్. భద్రతా పర్యవేక్షణ కోసం భారతీయ రైల్వేలు AI ఆధారిత మెషిన్ విజన్ ఇన్స్పెక్షన్ సిస్టమ్ MVIS ను అమలు చేశాయి. 3. రైలు భాగాలను తనిఖీ చేయడానికి MVIS ఏ సాంకేతికతను ఉపయోగిస్తుంది? ఏ. 5G నెట్వర్క్. బి. బ్లూటూత్ సెన్సార్లు. సి. హై రిజల్యూషన్ కెమెరా మరియు మెషిన్ లెర్నింగ్. డి. GPS ట్రాకింగ్. ఆన్సర్ సి. హై రిజల్యూషన్ కెమెరా మరియు మెషిన్ లెర్నింగ్. ఎక్స్ప్లెనేషన్. రైళ్లలో పగుళ్లు మరియు వదులుగా ఉన్న భాగాలను గుర్తించడానికి MVS వ్యవస్థ హై రిజల్యూషన్ కెమెరాలు మరియు మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తుంది. 4. కేరళ ప్రభుత్వం ఏ అవార్డుల విజేతలను ప్రకటించింది? ఏ. సాహిత్య అవార్డులు. బి. క్రీడా అవార్డులు. సి. కథకళి, పెర్కషన్ మరియు నృత్య, నాటక అవార్డులు. డి. చలనచిత్ర అవార్డులు. ఆన్సర్ సి. కథకళి, పెర్కషన్ మరియు నృత్య, నాటక అవార్డులు. ఎక్స్ప్లెనేషన్. కేరళ ప్రభుత్వం 2023 కథకళి, పెర్కషన్ మరియు నృత్య, నాటక అవార్డుల విజేతలను ప్రకటించింది. 5. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఏమి విడుదల చేసింది? ఏ. కొత్త పథకం. బి. స్మారక నాణెం. సి. ప్రత్యేక తపాలా బిళ్ళ. డి. శాంతి పురస్కారం. ఆన్సర్ సి. ప్రత్యేక తపాలా బిళ్ళ. ఎక్స్ప్లెనేషన్. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. 6. ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. జూలై 10. బి. ఆగస్టు 15. సి. జూలై 20. డి. జూన్ 5. ఆన్సర్ సి. జూలై 20. ఎక్స్ప్లెనేషన్. 1924లో ఫైడ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ స్థాపనకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 20న ప్రపంచ చదరంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 7. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 నుండి 25లో సూపర్ స్వచ్ఛ లీడ్ సిటీ అవార్డును ఏ నగరం అందుకుంది? ఏ. ఇండోర్. బి. సూరత్. సి. విజయవాడ. డి. భోపాల్. సమాధానం సి. విజయవాడ. వివరణ. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 నుండి 25 కింద పరిశుభ్రతలో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు విజయవాడకు ఈ అవార్డు లభించింది. 8. దుబాయిలో జరిగిన 57వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్ 2025లో భారతదేశం ఏ స్థానాన్ని సాధించింది? ఏ. మొదటిది. బి. మూడవది. సి. ఆరవది. డి. 10వది. ఆన్సర్ సి. ఆరవది. ఎక్స్ప్లెనేషన్. దుబాయిలో జరిగిన కెమిస్ట్రీ ఒలింపియాడ్ 2025లో భారతదేశం 6వ స్థానాన్ని దక్కించుకుంది. 4 భారతీయ విద్యార్థులు పతకాలు గెలుచుకున్నారు.